ఇప్పుడు అందరూ ఎదురు చూసేటువంటి టైం రానే వచ్చేసింది. అదే అండి మన మామిడికాయల సీజన్. ఈసారి మాత్రం పూతలు తొందరగా రావడం జరిగింది కాబట్టి మామిడి మనకు పంట క్రాప్ కూడా తొందరగా హార్వెస్ట్ చేయడానికి తొందరగా వచ్చింది. మామిడికాయ సైజు అంటే పిందె దశ అయిపోయింది కదా, ఇప్పుడు పిందె దశ నుంచి ఇప్పుడు పక్వానికి వచ్చే ముందు అంటే సైజులు పెరిగే దశ అన్నట్టు. సైజు పెరగాలంటే ఏం చేయాలి ఏంటి, అదే మనము ముందు మొక్కకు వేర్ల దగ్గర బలమే లేకపోతే, మన మట్టిలో దమ్ము లేకపోతే పోషకాలను ఎక్కడి నుంచి తీసుకోగలదు అన్నది నా పాయింట్. ఎక్కువగా సైజు రావాలంటే పొటాష్ కావాలి. తర్వాత మామిడికాయలు పగలకుండా ఉండాలంటే బోరాన్ లోపం లేకుండా ఉండాలి. హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే మనం ఇప్పుడు మన మామిడి తోటలో ఉన్నాము. మామిడి గురించి మనం ముందు చాలా వీడియోలు చేసుకోవడం జరిగింది అండి. మామిడి పంటను పూత రాక ముందు, పూత వచ్చే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందే మామిడికి అంటే కింద వేర్ల దగ్గర మొక్కకు బలాన్ని ఎలా ఇవ్వాలి, అదే విధంగా మనకు చీడపీడలు ఆశించకుండా స్ప్రేలు ఏం చేసుకోవాలి అన్న వీడియో ఒకటి చేసుకున్నాము. తర్వాత పూత దశలో, పచ్చి పూత దశలో, మొగ్గ దశలో వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న వీడియో చేసుకున్నాము. తర్వాత ఇంకా వచ్చేసి మనకు పూత నుంచి పిందె అయ్యే దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత డిసీజెస్, పెస్ట్ అంటే దానికి వచ్చే ఫంగస్ తెగుళ్ళ గురించి, అదే విధంగా మనకు మెయిన్ గా తేనె మంచు పురుగు గురించి, వీటన్నిటి గురించి మనం ఇంత ముందు వీడియోలలో చర్చించుకోవడం జరిగింది. అయితే మనకి ఇప్పుడు అందరూ ఎదురు చూసేటువంటి టైం రానే వచ్చేసింది. అదే అండి మన మామిడికాయల సీజన్. మామిడికాయ తినే టైం వచ్చేసింది. ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో ఉన్నాము. అయితే మనకు ఈ నెల ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు కొల్లాపూర్ అటు సైడ్ మ్యాంగో కటింగ్ చేస్తా ఉన్నారు. ఈసారి మాత్రం పూతలు తొందరగా రావడం జరిగింది కాబట్టి మామిడి మనకు పంట క్రాప్ కూడా తొందరగా హార్వెస్ట్ చేయడానికి తొందరగా వచ్చింది. ఈ నెల అంటే మనకు 15, ఈ నెల లాస్ట్ వరకు అంటే ఏప్రిల్ లాస్ట్ వరకు మనకు చాలా మటుకు అన్ని వెరైటీస్ మామిడి పండ్లు మనకు అందుబాటులోకి వస్తాయి. అంటే మనము మంచి పక్వానికి వచ్చిన మెచ్యూర్ అయిన పండ్లు టేస్టీగా తినాలి అనుకుంటే మాత్రం మనకు ఈ నెల లాస్ట్ వరకు అంటే 15వ తారీఖు వరకు అట్లీస్ట్ మనం వెయిట్ చేయాల్సి తప్పదు. అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో మెయిన్ ముఖ్య కాన్సెప్ట్ ఉద్దేశం ఏంటిది అంటే, మామిడికాయ సైజు అంటే పిందె దశ అయిపోయింది కదా, ఇప్పుడు పిందె దశ నుంచి ఇప్పుడు పక్వానికి వచ్చే ముందు అంటే సైజులు పెరిగే దశ అన్నట్టు. సైజు పెరగాలంటే ఏం చేయాలి ఏంటి, అందరూ అనుకుంటారు నీళ్లు బాగా ఇస్తే బాగా సైజు పెరుగుతుందని. నీళ్లు మనం ఎంత ఇచ్చినా గానీ, నీళ్లు ఇచ్చినప్పుడు అది పోషకాలని తీసుకోవాలి కదా. భూమిలో పోషకాలు ఉంటే నీళ్లు ఇవ్వడం వల్ల భూమిలో పోషకాలన్నీ అవి కరగడం వల్ల అవి ఆక్సిడైజ్ అయ్యి వేరు తీసుకోగలదు. అదే మనము ముందు మొక్కకు వేర్ల దగ్గర బలమే లేకపోతే, మన మట్టిలో దమ్ము లేకపోతే పోషకాలను ఎక్కడి నుంచి తీసుకోగలదు అన్నది నా పాయింట్. అయితే మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటిది అంటే, అసలు ఈ టైంలో ఏం పోషకాలు కావాలి, దానికి ఎక్కువగా సైజు రావాలంటే పొటాష్ కావాలి. తర్వాత మామిడికాయలు పగలకుండా ఉండాలంటే బోరాన్ లోపం లేకుండా ఉండాలి. తర్వాత మనకు ఇంకా మంచిగా బాగా కలరు అవన్నీ రావాలి అంటే జింక్, అదేవిధంగా ఫాస్ఫరస్ కూడా కావాలి. మనకు జింక్ అన్నది చాలా అవసరం, బాగా మంచిగా ఉండాలంటే. వీటన్నిటిని మొక్క తీసుకోవాలి అంటే సల్ఫర్ కూడా అవసరం అవుతుంది. కాబట్టి ఇవన్నీ పోషకాలు మొక్కకు అందాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మైక్రోన్యూట్రియంట్ దశలో ఉంటాయి. తర్వాత పొటాషు, ఫాస్ఫరస్ అన్నది మేజర్ మైక్రోన్యూట్రియంట్స్, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే పొటాష్ ఇవ్వడం వల్ల సైజు బాగా పెరుగుతుంది కాయ. పొటాష్ మనకి ఎందులో ఉంటుంది అయితే, మేమైతే న్యాచురల్ పద్ధతిలో మామిడికి సపోటా బయో ఎంజైమ్ అంటే సైజులు రావడానికి సపోటా, దాంతో పాటు బనానా, సపోటా అలా అదే విధంగా మనకు అరటి పండుతో చేసుకున్నటువంటి, అదే విధంగా మనం పపాయతో చేసినటువంటి బయో ఎంజైమ్ ని కింద డ్రిప్ ద్వారా బాగా ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటిని ఎరువులో కూడా ఆల్రెడీ కలుపుకొని ఇవ్వడం కూడా జరుగుతుంది. దానికన్నా ముందు ఏంటిదంటే మామిడికి మామిడి బయో ఎంజైమ్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే, మామిడిలో ఉన్న పోషకాలు, ఆ క్వాలిటీ అవి ఇవి ఈ మొక్క కూడా తీసుకొని వాటన్నిటిని కూడా ఇంకా చాలా టేస్ట్, స్ట్రక్చరు, సైజులు అన్ని కూడా రావడం జరుగుతుంది. సో కాబట్టి మేము మిక్స్డ్ ఫ్రూట్ బయో ఎంజైమ్ అని తయారు చేసుకొని దాన్ని మేము డ్రిప్పులో ఇస్తా ఉంటాము. స్ప్రే చేసినప్పుడు కూడా మనము అంటే దానికి పెస్ట్కి కానీ ఏదన్నా స్ప్రే చేసినప్పుడు అప్పుడు కూడా ఇది కలిపి ఇవ్వడం జరుగుతుంది. బట్ స్ప్రే కన్నా కింద డ్రిప్పులో ఇచ్చినప్పుడు ఎక్సలెంట్ గా మనకు ఇంకా రిజల్ట్ బాగుంటుంది అన్నట్టు. అయితే బయో ఎంజైమ్ ఇస్తాం. దాంతో పాటు ఈ బయో ఎంజైమ్స్ లో ఉన్న పోషకాలన్నీ మొక్క ఈజీగా వెంటనే తీసుకునే దశలో ఉంటాయి కాబట్టి అవి ఇచ్చినప్పుడు మొక్క తొందరగా తీసుకోగలదు వెంటనే, ఎందుకంటే అవన్నీ మొక్కకు అవైలబిలిటీ ఫామ్ లో ఉంటాయి. అదే విధంగా మనం వేరేవి ఇప్పుడు ఎరువు వేయాలనుకోండి, ఎరువు వేస్తే ఎరువులో ఉన్నటువంటి ఆ యొక్క న్యూట్రియంట్స్ అవి ఎప్పుడు మొక్క ఆక్సిడైజ్ చేసుకోవాలి, అవి ఎప్పుడు ఎరువు డీకంపోజ్ అయిన తర్వాత అవి మన సూక్ష్మజీవులు వాటిని ఆక్సిడైజ్ చేసుకుని తర్వాత మొక్కకు అందిస్తాయి. ఆ ఎరువు అన్నది మనం ముందే ఇచ్చుకోవాలి, ఈ దశలో ఇవ్వకూడదు. ఈ దశలో ఇవ్వాలి అంటే మీరు కంపోస్ట్
రూపంలో కానీ అదే మేమైతే ఈ దశలో స్లర్రీని కూడా బాగా వాడతామండి. మనకు స్లర్రీలో రెడీలీ అవైలబుల్ ఫామ్ లో ఉంటాయి న్యూట్రియంట్స్, ఈ యొక్క పోషకాలు. సో ఎన్పికేలు అన్నవి మనకు మొక్క తీసుకునే దశలో ఉంటాయి కాబట్టి మనం మొక్కకి కింద వేర్లకు ఇవ్వడంతో పాటు నీళ్లు కూడా ఇచ్చినట్లయితే మొక్క వెంటనే వేర్లతో పాటు తీసుకొని ఆ బలం ద్వారా కాయ అన్నది సైజు బాగా రావడం జరుగుతుంది. ఈ స్లర్రీ ఇస్తాము. స్లర్రీతో పాటు మనం డ్రిప్ లో డ్రెడ్జింగ్ కోసం మనం మొక్కకి ఇంకా ఏమి ఇస్తామంటే బయో ఎంజైమ్స్ తో పాటు బయో ఫర్టిలైజర్స్ మెయిన్ గా మనకు ఎన్పికే బ్యాక్టీరియా అన్నది బాగా ఇవ్వడం జరుగుతుంది. పొటాష్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అన్నది కంపల్సరీ ఇస్తాము. ఫాస్ఫరస్ కి అజిటోబాక్టర్ బ్యాక్టీరియా అవన్నీ నైట్రోజన్ కి, తర్వాత ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అన్నది ఇస్తాము. అజిటోబాక్టర్ ఏమో నైట్రోజన్ కోసం ఇస్తాము. సో ఈ 3 బ్యాక్టీరియాలు కలిపినటువంటి ఆ యొక్క బయో ఫర్టిలైజర్ ని ఆయిల్ కేక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు మనం తీసుకుంటే పల్లీలు, నువ్వులు, కొబ్బరి ఆయిల్ కేక్ ఈ 3 ఉంటే మూడిట్లో కలుపుకొని మనం దాన్ని డీకంపోజ్ చేసి ఆయిల్ కేక్ ని ఈ బయో ఫర్టిలైజర్స్ బెల్లము అందులో వేయడం వల్ల 3 నుంచి 4 రోజులు ఏమైతుందంటే ఈ బయో ఫర్టిలైజర్స్ ఆ యొక్క ఆయిల్ కేక్ లో నూనె చెక్కలో ఉన్నటువంటి పోషకాలని ఆక్సిడైజ్ చేసేసి అక్కడే నూనె చెక్కలో ఫర్మెంట్ అయ్యేటప్పుడు ఆక్సిడైజ్ చేసేసి డీకంపోజ్ చేస్తాయి. డీకంపోజ్ దశలో ఏమైతుందంటే ఆ యొక్క పోషకాలని ఆయిల్ కేక్ అంటే నూనె చెక్కలో ఉన్నటువంటి పోషకాలని మొక్క రెడీగా వెంటనే తీసుకునేటట్టు ఈ బయో ఫర్టిలైజర్స్ ని నూనె చెక్కలలో కలిపి మనం ఒక డ్రమ్ములో లేదా 200 లీటర్ల డ్రమ్ములో 30 కేజీలు నూనె చెక్కలు, దాంట్లో 2 నుంచి 3 లీటర్లు ఈ బయో ఫర్టిలైజర్ బ్యాక్టీరియా అందులో వేసినట్లయితే దాంతో పాటు 5 కేజీలు బెల్లం వేసుకోవాల్సి ఉంటుంది. మిగతా అంతా కూడా 200 లీటర్ల నీటితో నింపేయాలి. అప్పుడు ఏమైతుంది 3 నుంచి 4 రోజులు సమయం తర్వాత అంటే 5వ రోజు నుంచి మనం ఆ యొక్క నూనె చెక్కను ఫర్మెంట్ అయిన దాన్ని మనం మొక్కలకి ఇచ్చినట్లయితే అప్పుడు ఏమైతుంది అంటే ఆ డ్రమ్ములో వేసి బెల్లంతో పాటు వేసి ఉంచినప్పుడు ఏమైతుంది ఈ యొక్క బ్యాక్టీరియాలు అన్నది దానికి సంబంధించిన న్యూట్రియంట్స్ ని మొక్కకు అవైలబుల్ గా ఉండేటువంటి దశలో ఆక్సిడైజ్ చేస్తాయి. అప్పుడు ఆక్సిడైజ్ చేసినప్పుడు ఆ న్యూట్రియంట్స్ ఆక్సిడైజ్ ఫామ్ లో ఉంటాయి కాబట్టి మొక్కకు మనం మళ్ళీ నీళ్లతో డైల్యూట్ చేసి ఇవ్వాల్సి ఉంటుందండి. మనం అది కలుపుకున్నప్పుడు మొక్కకి ఇచ్చినప్పుడు ఏమైతుంది అప్పుడు ఆ మొక్క అన్నది వెంటనే వాటిని తీసుకుంటుంది. నూనె చెక్కలలో ఆయిల్ కేక్స్ లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన పోషకాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి ఇచ్చినప్పుడు ఓన్లీ ఒక్కొక్క రకమైన నూనె చెక్కలు ఇవ్వచ్చు, లేదా 3-4 రకాల నూనె చెక్కల్ని కలుపుకొని ఈ యొక్క బయో ఫర్టిలైజర్స్ కలిపి మనం ఫర్మెంట్ చేసి ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. మనం ఇట్లా ఇస్తామంటే ఆ యొక్క 200 లీటర్ల డ్రమ్ములో 30 కేజీల నూనె చెక్కలు, 5 కేజీల బెల్లము, తర్వాత మిగతాది వాటర్ తో ఫిల్ చేస్తాము. తర్వాత 4 రోజుల తర్వాత 5వ రోజున ఒక్కొక్క ఎకరాకి అందులో తయారైనటువంటి దాన్ని స్లర్రీ అంటాము. ఆ స్లర్రీని 30 లీటర్ల స్లర్రీని ఇంకొక 200 లీటర్ల డ్రమ్ములో డైల్యూట్ చేస్తాం. మళ్ళీ 200 లీటర్లు నింపి దాన్ని మనం మొక్కకు డ్రిప్ ద్వారా వదులుతాం అన్నట్టు. ఫిల్టర్ చేసి మొక్కకు డ్రిప్ ద్వారా వదలడం వల్ల అసలు చాలా తొందరగా ఫాస్ట్ గా బాగా మొక్క తీసుకుంటుంది. కాయ కూడా సైజు బాగా రావడం జరుగుతుంది. దీంతో పాటు జింక్ బ్యాక్టీరియా ఉన్న దాన్ని కూడా జింక్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, అదే విధంగా మనకు ఐరన్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, సల్ఫర్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, బోరాన్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియాస్ అన్నిటిని కూడా వాటిలో వేసి ఫర్మెంట్ చేసి ఇచ్చినట్లయితే అన్ని పోషకాలు మొక్కకు అందడం జరుగుతుంది. దాని ద్వారా సైజు, స్ట్రక్చర్ అన్ని బాగొస్తాయి. మళ్ళీ అదే విధంగా మనం బయో ఎంజైమ్స్ ని కూడా ప్రతిసారి ఇచ్చినప్పుడు కలిపిస్తాం. దాని ద్వారా ఏమైతుంది ఈ మైక్రోబ్స్ అంటే ఈ సూక్ష్మజీవులకు ఈ బయో ఎంజైమ్స్ అనేది ఫుడ్ లాగా యాక్ట్ చేస్తుందండి. దానివల్ల భూమిలో మైక్రోబియల్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది. దానివల్ల ఏమైతుంది బ్యాక్టీరియాలు ఎక్కువ పని చేస్తాయి, మొక్కకు కావాల్సిన సూక్ష్మజీవుల్ని ఎక్కువగా అందిస్తాయి అన్నట్టు. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు సైజులు వస్తుంది, షైనింగ్ వస్తుంది. మళ్ళీ మనం ఏం చేస్తాం అప్పుడప్పుడు మట్టి ద్రావణం కూడా స్ప్రే చేసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా మనకు కీపింగ్ క్వాలిటీ ఎక్కువ వస్తుంది. మనకు క్రంచిన అంటే ఎంత జ్యూసీగా ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది అన్నట్టు, న్యాచురల్ గా ఇస్తున్నాం కాబట్టి. అదే విధంగా మనం సింథటిక్ ఫర్టిలైజర్స్ ఇచ్చినట్లయితే ఇంత న్యాచురల్ క్వాలిటీ మనకు రాదండి. ఇట్లా మనం మన పద్ధతిలో మనం ఇంకా జీవామృతం అలా ఇచ్చిన వాళ్ళు ఉండే వాళ్ళు అయితే ఇవ్వచ్చు. బట్ జీవామృతం ఇచ్చినా గానీ సూక్ష్మజీవులే ఉంటాయి కాబట్టి భూమిలో అన్నది న్యూట్రియంట్స్ ఉంటేనే అవి కూడా మొక్క తీసుకోగలదు. ఆ న్యూట్రియంట్స్ ని మనం మిస్ చేయకుండా ఇచ్చుకోగలగాలి. దాంతో పాటు సీవీడు, హ్యూమిక్, పల్వికులు మనం అవి కూడా ఇచ్చినట్లయితే మొక్క ఇంకా బాగా దృఢంగా బాగా ఉండి ఈ సీవీడ్ లో కూడా చాలా రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి వాటిని కూడా మొక్క బాగా తీసుకోగలదు. అదే విధంగా హ్యూమిక్ మనం ఇవ్వడం వల్ల భూమిలో ఉన్నటువంటి కర్బన శాతాన్ని అది ఇంకా బాగా స్పీడ్ గా పెంచుకోగలదు. ఇవన్నీ ఇవ్వడం వల్ల వేరు వ్యవస్థ బలపడుతుంది. వేరు దగ్గర ఉన్నటువంటి ఆ మట్టిలో ఉన్నటువంటి సూక్ష్మజీవుల యాక్టివిటీ బాగుంటాయి. అవన్నీ కలిసి మొక్కకు కావలసిన పోషకాలను అందిస్తాయి. అలా
పండించిన పంట తినడం వల్ల మనలో కూడా ఆ మైక్రోబ్స్, ఆ బ్యాక్టీరియాలు, ఆ మంచి గుడ్ గట్ బ్యాక్టీరియా అన్నది మనలో కూడా వస్తుంది. మనకు కూడా చాలా మంచి హెల్త్ తో పాటు వెల్త్ వస్తుంది. మనం ఆ టేస్ట్ ను కూడా ఎంజాయ్ చేయగలం అలాంటి ఫ్రూట్ తిన్నట్లు అయితే. సో ఈ విధంగా మీరు మీ మామిడి తోటలు ఉన్న వాళ్ళైతే మీరు నెక్స్ట్ ఇయర్ కైనా, అట్లీస్ట్ ఇప్పుడు టైం అయిపోయింది అనుకుంటే నెక్స్ట్ ఇయర్ కన్నా ఈ విధంగా ట్రై చేయగలరు ముందు నుంచి. మేమైతే సాగు చేసే విధానం ఇట్లా చేస్తామండి ఈ దశలో. ఎందుకంటే ఇప్పుడు చీడపీడలు అంత ఎక్కువ రావు, ఆశించవు, వచ్చేదంతా ఇదే కాబట్టి దీనికి ఇలాంటి జాగ్రత్తలు మేము తీసుకోవడం జరుగుతుంది. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ రూపంలో తెలియచేయగలరు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.